చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, దహనం చేపించిన కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు సత్యవర్ధన్ అనే సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించి పీకల మీద కత్తి పెట్టి తప్పుడు వాంగ్మూలం ఇప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఆ సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి సత్యవర్ధన్ లొంగ తీసుకుని ఇన్ని నాటకాలు ఆడాడు. ఆ కబంధాస్తాల నుండి బయటకు వచ్చి ఎస్టీ ఎస్సీ కేసు పెట్టడం, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్టీ ఎస్సీ కేసులో మొన్న బెయిల్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఇంకా బెయిల్ రాలేదు, విచారణ జరుగుతూ ఉంది. రేపు 16 తారీఖున విచారణ ఉంది. బెయిల్ రాదు అన్న ఉద్దేశంతో ఆరోగ్యం బాగాలేదనే నాటకాలు ఆడుతూ ఈరోజు పోలీసులు హాస్పిటల్ తీసుకువెళ్ళిన సమయంలో వల్లభనేని వంశీ ప్రవర్తించిన తీరు ప్రజలు చూసి విస్తుపోవటం, ఆక్షేపించడం తెలుస్తూ ఉంది. అంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసులు ఉన్నా అతను వెళుతూ వెనక్కి తిరిగి తన మనుషులకి కన్ను కొట్టి వెళ్ళటం స్పష్టంగా కనిపించింది. వాతావరణం మార్పు వల్ల, వర్షాల వల్ల కొంచెం దగ్గు వస్తే వచ్చి ఉండవచ్చు, రావటం కూడా సహజం. దాన్ని ఆసరాగా తీసుకుని ఆరోగ్యం బాగాలేదు, దెబ్బతింది, బెయిల్ కావాలంటూ కోర్టుకు వెళ్లే ప్రయత్నం, కోర్టులో పిల్లి వేయటం కూడా జరిగింది. దీన్ని ఆక్షేపిస్తూ బయటికి వస్తే బెయిల్ ఇస్తే సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ కిడ్నాప్ చేస్తాడన్న దీని మీద ప్రభుత్వ లాయర్లు పిల్లి వేయడం జరిగింది. నిజంగానే అతనికి బెయిల్ ఇస్తే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్టే ఎవరైనా చేయొచ్చు, రేపు సత్యవర్ధన్ కూడా ప్రాణహాని కలిగించవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ కన్ను గొట్టలో తెలుస్తుంది అతను ఎంత నాటకం ఆడుతున్నాడో, ఎన్ని నాటకాలు ప్లే చేస్తున్నాడో. ఆరోగ్యం బాగలేదంటే కూడా అబద్ధమే. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ వేషాల మీద విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని మెసేజ్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. వల్లభనేని వ్యవహార శైలి చూస్తా అంటే మీకు ఎలా అనిపించింది, ఎలా స్పందిస్తారు? అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కానీ ఈ రోజున అంటే జనానికి ఏ విధంగా అతని రూపం కనిపిస్తుందంటే, అయ్యో పాపం ఆరోగ్యం బాగాలేదంట, అరే జుట్టు నెరిసిపోయింది, అసలు ఊపిరాడట్లేదంట, మరి జైల్లో ఎవరినైనా తోడుంటే బాగుండని చెప్పి కూడా గతంలో కోరుకున్నాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా జగన్ నాటకంలో ఇది ఒక నాటకం, అదైతే అందరికి క్లియర్గా అర్థమవుతుంది. మీరు అన్నట్లు కింద ఆ వీడియో నేను కూడా చూశాను. మరి దాంట్లో అతను వ్యవహరించిన తీరు, మరి దగ్గు వస్తే ఆ దగ్గుని ఏ విధంగా దగ్గుతారంటే ఇతను వేరే విధంగా దగ్గాడు. మరి ఆ దగ్గటం కూడా జనాలకంటే కెమెరా ఆన్ చేసినప్పుడు మాత్రమే వల్లభనేని వంశీకి దగ్గు వస్తుందా, మరి ఎవరిని చూసి వాళ్ళ మనుషుల్ని ఈయన కన్ను కొట్టాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళల్లో మార్పు రాలేదు, వీళ్ళు మారరు, పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోయిద్దన్న సామెత చెప్పినట్లుగా మేము చచ్చేదాకా ఇలానే ఉంటాము, మా వేషం భాష లేకపోతే మా హావభావాలు, మా మాట తీరు అన్నీ కూడా మేము ఇలానే ఉండిద్ది, ఎప్పుడు మేము మారం అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి దాదాపుగా 3 నెలల నుంచి జైల్లో ఉంటున్న ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నారో, మరి ఆయన ఏదైతే ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఏదైతే అతను చేసిన పని కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఏదైతే ఏపీపీ కోర్టులో వీళ్ళు పిల్లు అప్లై చేశారో దానికి సంబంధించి చూస్తే నిజంగా బయటికి వస్తే అదే జరిగిద్ది. ఈ రోజున సాక్షాత్తు మరి సత్యవర్ధన్ని మీరు కిడ్నాప్ చేసి వైజాగ్లో హోటల్లో పెట్టినప్పుడు కానీ, అదేవిధంగా మీ ఇంటికి తీసుకొచ్చుకొని సొంత ఇంటికి నీ కారులో తీసుకొచ్చి, మరి నాకు అసలు అతను సత్యవర్ధన్ అనే తెలియడని చెప్పిన ఈ వ్యక్తి మరి రేపు ఏదైనా చేస్తారు. మరి అదేవిధంగా చేయటం మరి నాకు తెలియదు అంటాం, లేకపోతే అసలు ఫోన్లు ఉన్నాయి కానీ అవి నేను వాడతాను కానీ అవి ఎక్కడ పెట్టానో కూడా నాకు తెలియదు అని చెప్పటం. మరి ఇవన్నీ ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడితే మరి అదేవిధంగా వాళ్ళు చేసిన పనిని మసిపూసి మారేడుకాయ చేయటానికి చూస్తున్న వీళ్ళు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కేసుని ఏ విధంగా మారుస్తారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదు, కఠినంగా శిక్షించాలి. మరి ఇతనితో పాటు వీళ్ళ దోస్తు ఇంకొక ఆయన ఉన్నారు, మరి ఆయన కూడా గతంలో మా నలుగురిలో ఎవరినైనా టచ్ చేసి చూడండి అప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఆ నలుగురిలో ఒకరిని టచ్ చేసి లోపల వేసిన తర్వాత మరి కనీసం ఆ టచ్ చేసిన ఆయన పలకరించడానికి రావటం కాదు కదా, అతను కూడా ఐపీ లేకుండా వెళ్ళిపోవటం. అదేవిధంగా మరి నాకు హార్ట్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి గతంలో ఆయన అన్న మాటలు, మరి కేసుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు. మరి అవన్నీ కూడా ఇప్పుడు అతనికి జరిగినాయా? మరి ఇప్పుడు కేసుల కోసం ఈయన తప్పించుకుంటున్నాడా? మరి అదేవిధంగా హైదరాబాద్లో ఆయన నివాసంలో ఉన్న కొడాలని మరి ఇంకెక్కడో ఉన్నాడని చెప్పేసి జనంలో వస్తున్న మాటలు ఎంతవరకు నిజమంటే ఖచ్చితంగా ఆయన విదేశాల్లో లేడు, ఎక్కడైతే హైదరాబాద్లో అతని ఇంట్లోనే ఉన్నాడు అనేది నిజం.
వీళ్ళందరూ కూడా బయట తిరగటానికి పనికిరారు, వీళ్ళు జైళ్ళల్లోనే ఉండాలి. మరి వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు అంటే కొడాలి నాని అనటం కన్నా కూడా బూతుల నాని అంటే అందరికీ తెలిసిద్ది. మరి ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఏం చేయటానికి, సమాజానికి ఏం నేర్పించటానికి, సమాజంలో ఏం ఉద్ధరించడానికి వీళ్ళు సమాజంలో ఉండాలి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గతంలో ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు ఏం వరగబెట్టారు, ఏం వెలగబెట్టారంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బూతులతోటి, బూతుల రాజకీయాలతోటి, ఆడవాళ్ళ మీద ఏదైతే అఘాయిత్యాలు కానివ్వండి, అవమానకరమైన మాటలు కానివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, అదేవిధంగా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వీళ్ళు పెట్టించిన పోస్టులు అయితే ఏమైతే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులు బెయిల్ మీద బయటకు వస్తే మనుషులు బ్రతకనివ్వరు. కేసుని ఏ విధంగానైనా సరే ఈ విధంగా తప్పుదోవ పట్టించడం, అదేవిధంగా అక్కడున్న వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం, మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, లేకపోతే అసలు మనుషులనే లేకుండా అయినా చేస్తారు. ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదనేది ఈ రోజున వినిపిస్తున్నమాట. వల్లభనేని వంశీ లాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే గతంలో సత్యవర్ధన్ని బెదిరించి చంపే ప్రయత్నం చేసినట్లే మళ్ళీ అదే పందాలో సత్యవర్ధన్కి హాని తలపెట్టే అవకాశం ఉందని, అలాగే ఈ కేసుల్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళని కూడా హతమార్చే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తులకి బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదని సమాజం భయపడుతోందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.